108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు ఆనాడు మీరు చేసినప్పుడు మేమందరం ఆశ్చర్యపోయాం. అంటే ఒక్క పిలుపు మేరకు మీరందరూ కష్టపడి యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు ప్రభుత్వం తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనందరం గర్వపడాల్సిన రోజు. యావత్ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు. దాదాపు 25,000 మంది బిడ్డలు ఒకేసారి సూర్య నమస్కారం చేస్తాం. ఇదొక వరల్డ్ రికార్డ్ రేపు ప్రకటిస్తారు. ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ ప్రధానమంత్రి గారి తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మా కంగ్రాచులేషన్స్ నేను చెప్పుకుంటున్నా, తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి మీరు ఎప్పుడు జూన్ 21 నాడు యోగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు, ఈసారి మాకు విశాఖపట్నంలో అవకాశం ఇవ్వండి, ఎప్పుడు లేని విధంగా యోగాంధ్రలో మేము చేసి చూపిస్తామని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా ఎప్పుడు లేని విధంగా 5 లక్షల మంది రేపు యోగాంధ్రలో పాల్గొని ఒక గిన్నీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాం. యోగా అనేది కేవలం ఆసనాలు కాదు, ఒక వే ఆఫ్ లైఫ్. మనందరికీ క్రమశిక్షణ నేర్పేది. నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నా చేత యోగా చేయించేవారు. పొద్దున్న లేయాలంటే ఆయన తిట్టుకునేవారిని, పొద్దున్న లేపుతున్నాడని ఒక్క గంట ఎక్కువ పడుకోవచ్చు కదా అని. కానీ ఆనాడు ఆయన నాకు నేర్పించిన క్రమశిక్షణ పట్టుదలతోనే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చా. అదే క్రమశిక్షణ పట్టుదల మీ అందరిలో ఉంది. ఇది మీరు మరవదు. ఏ ఆశయాలతో అయితే మీరు ముందరికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఆశయాలతో మీరు నడవండి. ఒక విజన్తో పనిచేయండి. మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మనలో ఉంది. ఇక్కడున్న పిల్లలందరూ కోరుతున్నా, మనందరం కలలు కనాలి. మన కుటుంబం కానీ, మన గ్రామం కానీ, మన మండలం కానీ, నియోజకవర్గం కానీ, రాష్ట్రం కానీ, దేశాన్ని మార్చాలనే కళలు మనం అందరం కనాలి. కానీ కళ్ళ గంటమే కాదు, కష్టపడాలి, పట్టుదలతో పనిచేయాలి. ఏ ఆశయాలైతే మనం పెట్టుకున్నామో అది సాధించాలని ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. గౌరవ మంత్రి గారు సంధ్యారాణి గారిని ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా. ఇది ప్రారంభం మాత్రమే. మీరే పట్టుదలతో అయితే పిల్లలు మీరు ఇక్కడ ఈ సూర్య నమస్కారం చేశారో మా అందరి పైన బాధ్యత పెరిగింది. జూన్ 21 తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకరోజు కంపల్సరీ యోగా చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంటాం జరిగింది. గౌరవ కలెక్టర్ దినేష్ కుమార్ గారు కూడా అభినందిస్తున్నా. గడిచిన సంవత్సరం నుంచి ఒక అద్భుతంగా ప్రాక్టీస్ మీ అందరి చేపించారు. మాస్టర్ గారు కూడా ఒక పట్టుదలతో మీ అందరికీ ట్రైనింగ్ ఇప్పించారు. ఒక చరిత్ర ఈరోజు మీరందరూ సాధించారు. దానికి మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నిజంగానే ఈరోజు మనందరం గర్వపడాల్సిన రోజు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రులుగా మనం కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీర్చుతున్నారు. మనందరం విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, ప్రైవేటీకరణ జరగకూడదని గౌరవ ప్రధానమంత్రి గారిని కోరితే ఇమ్మీడియట్ గా ప్రైవేటీకరణ ఆపారు. మన విశాఖపట్నానికి రైల్వే జోన్ కోరితే రైల్వే జోన్ ఇచ్చారు. ఆగిన అమరావతి ప్రజా రాజధాని పనులు ప్రారంభించాలని కోరితే పనులని యుద్ధ ప్రాతిపదికంగా ప్రారంభించారు. అంతేకాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసేదానికి ఎన్టీపీసీ గ్రీన్ లాంటి అనేక సంస్థలు కావాలని విశాఖపట్నానికి వచ్చి ఏకంగా మనకి సాక్ష్యం చేశారు. ఆంధ్ర రాష్ట్రం అన్నా విశాఖపట్నం అన్నా గౌరవ ప్రధానమంత్రి గారికి చాలా ప్రేమ. అందుకే కరెక్ట్ గా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయ్యే లోపల
మన విశాఖపట్నానికి రెండోసారి వస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి గారు. ఆయనకు ఒక కానుకగా ఈ రోజు మనందరం ఈ గిన్నీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చామని మీ అందరు తెలుపుకుంటూ, నిజంగానే మిమ్మల్ని అందరూ చూస్తుంటే నా అబ్బాయి గుర్తొస్తున్నాడు, దేవాంశ్. మీ అందరిలో ఉన్న పట్టుదల, క్రమశిక్షణ దేవాంశ్కి చాలా నేర్పించాల్సిన అవసరం ఉంది. మాస్టర్ గారు ఏ ఆదేశాలు అయితే ఇచ్చారో ఒక క్రమశిక్షణ పట్టుదలతో మీరు పాటించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజు మీరందరూ భారతదేశానికే ఒక దిశ నిర్దేశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరు గట్టిగా చెప్పాలి, జై హింద్, జై హింద్. నేను వందే చెప్తాను, మీరు మాత్రం చెప్పాలి, వందే వందే. అందరికీ నమస్కారం. Thank you, sir. Thank you very much for your wonderful and inspiring message to all the students. పార్టిసిపేట్ చేసిన పిల్లలందరిలోనూ నూతనోత్తేజాన్ని నింపిన గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ अब मैं मंच पर उपस्थित केंद्र मंत्री महोदय श्री प्रताप राव जाधव से अनुरोध करता हूं कि आगे आके कृपया मैंने अमूल्य संदेश दे. Now I request Honorable Central Minister of Ayush Shri Pratap Rao Jadhav sir to please come forward and give his valuable message. आज यहां पर मंच पर उपस्थित नारा लोकेश गारू, सत्यकुमार यादव गारू, श्रीमती संध्या रानी गारू, उपस्थित मंच पर उपस्थित सभी अधिकारीगण और आज यहां पर वर्ल्ड रिकॉर्ड स्थापित करने के लिए उपस्थित हुए सभी हमारे ट्राइबल एरिया के सभी हमारे विद्यार्थीगण, सभी भाइयों और बहनों, सभी को मेरा नमस्कार। आज यहां आकर मुझे बहुत प्रसन्नता है कि एक साथ 25,000 जो हमारे पहाड़ों में, जंगलों में रहने वाले जो हमारे बालक है, जो हमारे स्कूल में पढ़ने वाले विद्यार्थीगण हैं, हमारी बेटियां हैं, कि उन्होंने एक वर्ल्ड रिकॉर्ड यहां पर स्थापित किया और इसके पहले भी आपने वर्ल्ड रिकॉर्ड स्थापित कर चुका है। लगभग 12 सूर्य नमस्कार 15 मिनट के भीतर करके आपने भी गिनीज बुक वर्ल्ड रिकॉर्ड यहां पर स्थापित किया है। मैं आप सभी को बहुत बहुत शुभकामना देता हूं और मुझे खुशी इस बात की है कि ये जो बालक, ये जो हमारे विद्यार्थीगण यहां पर देखे, ये सभी पहाड़ों में, जंगलों में रहने वाले, लेकिन हम ज्यादातर शहरों में रहते हैं और शहरों के हमारे घर के या हमारे आजू बाजू के बच्चों के तरफ जब देखते हैं तो मुझे लगता है कि उसमें से 10 बच्चों को अगर 10 सूर्य नमस्कार निकालने को बोलेंगे तो उसमें से 9 बच्चे फेल हो जाएंगे, कि उनका रहन सहन, उनका खान पान, रोज जंक फूड खाना, मोबाइल खेलना और कोई शारीरिक व्यायाम वो लोग नहीं करते। लेकिन आप सभी को देखकर मुझे बहुत खुशी हुई है। निश्चित रूप से आपने अपना आंध्र प्रदेश ही नहीं कि पूरी दुनिया में ये वर्ल्ड रिकॉर्ड है। पूरी दुनिया में हमारी भारत देश का भी गौरव आप सभी के इस कार्य से बढ़ा है। मैं आप सभी को बहुत बहुत धन्यवाद देता हूं और इसी तरह आप सब लोग सभी इसमें इतने कामयाब हो कि आगे की उम्र में आप सभी से
और भी बहुत सारे रिकॉर्ड यहां पर स्थापित हो और आपकी प्रेरणा लेकर हमारे भारत के इतर भी छोटे बच्चे इस सूर्य नमस्कार हो, योग हो या मेहनत करने के लिए प्रेरित होंगे, ऐसी भी मैं उनसे आशा करता हूं। और फिर से आप सभी को बहुत बहुत धन्यवाद देता हूं। जय हिंद, जय भारत। Thank you, sir. Thank you so much for your wonderful and inspiring message to all the students of Araku and Paderu. Thank you, sir. Now I request Collector and District Magistrate ASR District Sri Dinesh Kumar IAS sir to please come forward and express the words of gratitude. So, Andarki Namaskaram. I thank our Honorable Central Minister for Ayush, Sri Ratap Rao Jadhav Garu. I also place my gratitude to our Honorable and our respected Sri Nara Lokesh Garu, our Ministry of HRD. I register my heartfelt thanks to our Tribal Welfare Minister, Srimati Sandhyarani Garu, then our Honorable Health Minister Satyakumar Yadav Garu, and our Honorable MP CM Ramesh Garu, Honorable MLA Kalahasti, and all the officers, especially our Chief Secretary Garu, and our Special CS Health, and my colleagues, and all my tribal students, మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇవాళ మీ అందరూ సహకారంతో and our guidance of our Honorable, our Minister of Education, we have made a world record which will be announced tomorrow. So ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి వారికి అండ్ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేయడానికి ఒక అవకాశం ఇచ్చిన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా ఈ ధన్యవాదాలు తెలియజేసి ఈ సాహసం మళ్ళీ ఇంకా కంటిన్యూ చేయడానికి మీ అందరూ సహకారం కావాలని చెప్పి అందరూ ఇక్కడ ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పిల్లలందరూ లోకేష్ సార్ దగ్గర నుంచి చూస్తారా? సో మీ అందరి కోసం లోకేష్ సార్ అండ్ సెంట్రల్ మినిస్టర్ గారు కిందకు వస్తున్నారు. పిల్లలందరూ అక్కడే కూర్చోండి. మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు మీ దగ్గరకు వస్తారు. అండ్ అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు గుమ్మిడి సంధ్యారాణి మేడం కూడా మిమ్మల్ని అందరినీ కలవడానికి మీ దగ్గరకు వస్తున్నారు. హ్యాపీయా? అందరూ రండి. సార్ పిల్లలెవరూ కదలొద్దు దయచేసి. పిల్లలెవరూ కదలొద్దు దయచేసి. పీడీస్ కొంచెం సమయం పాటించండి. పిల్లలెవరూ కదలొద్దు దయచేసి. పిల్లలెవరూ కదలొద్దు. పీడీస్ అందరూ ఒకసారి సమయం పాటించండి. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. పిల్లలందరూ నిలబడండి కాముగా. దయచేసి పిల్లలందరూ కాముగా నిలబడండి. పిల్లలందరూ కాముగా నిలబడండి దయచేసి. స్టూడెంట్స్ అందరూ కూడా కాముగా నిలబడండి. ఎవరు తోసుకోకండి. పిల్లలందరూ కాముగా నిలబడండి దయచేసి. ఎవరు తోసుకోకండి. పిల్లలందరూ ఎక్కడ మూవ్మెంట్ ఇవ్వద్దు. పిల్లలెవరూ కూడా కదలకండి.
దయచేసి పిల్లలెవరూ కూడా కదలకండి, మీ మీ స్థానాల్లో ఉండండి. పిల్లలందరూ దయచేసి కదలకండి, మీ మీ స్థానాల్లో ఉండండి. పిల్లలెవరూ కదలకండి మీ ప్లేసుల నుంచి, దయచేసి మీరు మీ యొక్క స్థానంలోనే ఉండండి. ఇక్కడే కూర్చోండి, ఇక్కడ మీరు